పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన్ని గుర్తుపెట్టుకుని కలవండి. వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి భోంచేయండి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. గురువుని గుర్తుంచుకోలేని విజయం కూడా అనాదే. ఈ జెర్సీ మాత్రం నీదని చెప్పడానికి వచ్చాను. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. అవును, ఈ మ్యాచ్ ఆ క్యాంటీన్ కోసమే కదా? అవును, కనీసం కాఫీ బాగుంటుందా? అని బయట టాక్. మ్యాచ్ అయ్యాక కలిసి తాగుతాం. మ్యాచ్ గెలు అప్పుడు చూద్దాం. ఓడిపోవడానికి రెడీగా ఉంటారా? నెక్స్ట్ బాస్కెట్ అశోక్ గడేస్తాడు. జస్ట్ బ్లాకింగ్. లేట్ వచ్చినందుకు సారీ చెప్పాలా? అయ్యో ఎందుకు ఎస్పీ గారు, మీరంటే పెద్దోళ్ళు, మీరు వెయిట్ చేయించాలి, మేం వెయిట్ చేయాలి, అంతే కదా? మేడం, ఫెమినిజం అంటారు, ఈక్వాలిటీ అంటారు. బిల్లు మేము కట్టాలి, కుర్చీలు మేము లాగాలి, తలుపులు మేము తీయాలి. అంతేగా? నాట్ ఫేర్.